ఏ 25 మీటర్లు పరిగెత్తే సమయంలో బి 22.5 మీటర్లు పరిగెత్తగలడు. అయినా 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బిను ఎన్ని మీటర్ల వ్యత్యాసంలో ఓడించగలడు? చూడండి ఏమంటున్నాడు, ఏ అంటే 25 మీటర్లు పరిగెత్తాడంట. ఏ అనేవాడు 25 మీటర్లు పరిగెత్తే అదే సమయంలో బి ఎంత పరిగెత్తాడంట 22.5 మీటర్లు. అయితే ఏ ఎంత ఎక్కువ పరిగెత్తున్నాడు ఇతనికంటే ఈ 25 మీటర్లలో 2.5 మీటర్లు, బి కంటే 2.5 మీటర్లు ఎక్కువ పరిగెత్తున్నాడు. అయితే ఏమంటున్నాడు, 1 కిలోమీటర్ పరుగు పందెంలో ఏ బిని ఎన్ని మీటర్ల వ్యత్యాసంలో ఓడించగలడు? 1 కిలోమీటర్ పరుగు పందెం అంటే 1 కిలోమీటర్కి ఎన్ని మీటర్లు? 1000 మీటర్లు కదా. ఈ పరుగు పందెంలో ఏ బిను ఎన్ని మీటర్ల వ్యత్యాసంలో ఓడించగలడు అంటున్నాడు. అయితే చూడండి 25 మీటర్లకు వచ్చేసి 25 మీటర్లకు ఎంత వ్యత్యాసం వస్తుంది? 25 మీటర్లకు అయితే 2.5 కదా. అయితే ఈ 1000 మీటర్లకు ఎంత వ్యత్యాసం? 1000 మీటర్లకు ఎంత వ్యత్యాసం? క్రాస్ మల్టిప్లై చేస్తే 2.5 ఇంటూ 1000/25. 2.5 1 జా 2.5 10 జా 0కి 0 క్యాన్సల్. ఎంత మిగిలింది? 100. అంటే ఏ బిని 100 మీటర్ల వ్యత్యాసంలో ఓడించగలడు.